ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోతో చేశాను, సాకెట్ రంధ్రాల లోపలికి పురుగులు మూసేస్తున్నాయనేసి ఒక వీడియో చేశాను. దానికి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. పురుగులు సాకెట్ రంధ్రాలను మూసేస్తే దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చాలా మంది అయితే అడిగారన్నమాట. అందుకే పర్టికులర్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకి అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ అయితే ఉంది, మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ దాన్ని బుకింగ్ చేశాను అనమాట. సో మనకి ఈ రోజు అయితే వచ్చింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి దాని యొక్క ప్రైస్ ఎంత, వాటిని ఎలా యూజ్ చేయాలి, మనకి ఇలా పురుగులు కానీ లేకుంటే పిల్లలు సాకెట్లకి ఏళ్ళు పెడితే మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో అలాంటి వాటికి అన్నిటికీ మనకి పరిష్కారంగా మీకు ఈ రోజు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకుని వచ్చాను. మీకు అన్బాక్సింగ్ చేసి దానివల్ల యూజెస్ ఏమి, దాని యొక్క ప్రైస్ అంతా మీకు చెప్తాను. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము తెస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నేను దీన్ని అమెజాన్ నుంచి తెప్పించాను, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, చూడండి ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. ఇందులో మనకి బిల్స్ అయితే ఇచ్చారు, వీటిని పక్కన పెట్టేద్దాం. చూడండి, వీటిని ఎలక్ట్రిక్ సాకెట్ ప్లగ్ గార్డ్ అంటారనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, బేబీ సేఫ్టీ ఎలక్ట్రిక్ సాకెట్ ప్లగ్ గార్డ్. ఓకే, మనకి అయితే వైట్ కలర్లో అయితే వచ్చాయి. ఓకే, కవర్ని అయితే మనం కట్ చేద్దాం. అలాగే ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం. చూడండి, మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సాకెట్ రంధ్రాల లోపల ఏమైనా పురుగులు ఏమైనా పెట్టినా కూడా, లేకుంటే పిల్లలు సాకెట్ రంధ్రాల లోపల వేలు పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి, ఇవి మనకి ప్లాస్టిక్ లో అయితే ఇచ్చారు, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చూడండి, మనకి సాకెట్ గార్డ్స్ ఎన్ని ఇచ్చాయో చూద్దాం. ఒకటి, ఇది 16 amps సాకెట్ సంబంధించి సాకెట్ గార్డ్ అనమాట. ఒకటి, మరొకటి కూడా ఇచ్చారు 16 amps సంబంధించి. 16 amps సంబంధించి 2, అలాగే మిగతా చూద్దాం. ఇవి 6 amps సంబంధించి సాకెట్ గార్డ్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10, టోటల్గా 10 ఇచ్చారు. అలాగే చూడండి, మనకి ఒకవేళ సాకెట్ నుంచి బయట తీయాలంటే క్లాంప్ మాదిరి అయితే ఇచ్చారనమాట. చూడండి, ఈ సాకెట్లో పెట్టిన తర్వాత మనం తీయాలంటే ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ క్లాంప్ని యూజ్ చేసి ఇక్కడ మనకి గ్యాప్ ఉంచండి, ఈ గ్యాప్లో పెట్టి జస్ట్ మనం ఇలా అంటే బయటకి అయితే వచ్చేస్తుంది. ఓకే, 16 amps సాకెట్ సంబంధించి 2 ఇచ్చారు, అలాగే 10 amps సాకెట్ సంబంధించి మనకి 10 అయితే ఇచ్చారు, అలాగే ఒక క్లాంపు. వీడి యొక్క ప్రైస్ వచ్చేసరికి 141 రూపాయలు అనమాట. మీకు ఒకవేళ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాకెట్లకి వీటిని లైవ్గా పెట్టి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు అయితే తెస్తూ ఉంటాను. మీ సపోర్ట్గా ప్లీజ్ లైక్ చేయండి చాలు. చూడండి, మనకి సాకెట్ లోపల అంతా పురుగులన్నీ పెట్టేస్తాయి అనమాట. సో ముందే మనం ఇలాంటి సాకెట్ గార్డ్ పెట్టుకున్నట్లయితే మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటిని మనం క్లీన్ చేసిన తర్వాత మరీ పెడదాం, మీకు మరొక సాకెట్లో చూపిస్తాను. ఇది చూడండి, 6 amps సాకెట్. ఇందులో మనము ఈ సాకెట్ గార్డ్ అయితే పెడదాం. ఓకే, చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా నీట్గా సాకెట్ రంధ్రాలన్నీ కవర్ అయ్యాయి. చూడండి, అలాగే మనం బయటకు కూడా తీద్దాం. ఓకే ఓకే, మనకి ఈజీగానే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మనం మరొక మోడల్ సాకెట్లో కూడా పెడదాం. ఆల్రెడీ మనకి ఇక్కడ హోల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి, కాకపోతే హోల్స్ కనబడుతున్నాయి కదా అని, సో వీటి పిల్లకి ఏమన్నా పుల్లలు కానీ కడ్డీలు కానీ పెడితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీటి కూడా ఇలా సాకెట్ ప్లగ్ గార్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాకెట్లకి అయితే పెట్టేద్దాం. చూడండి, మనకు నీట్గా సెట్ అయింది, హోల్స్ కనబడదు కాబట్టి వీటికి వేళ్ళు కానీ అలాంటివి ఏం పెట్టావు, పురుగులు కూడా దీంట్లోకి అయితే ఏం పెట్టావు అనమాట. ఓకే, ఇప్పుడు తీద్దాం బయటకు. ఓకే, ఈజీగా అయితే వస్తుంది కానీ కొంచెం టైట్ అయితే ఉంది. చూడండి, ఈజీగా అయితే వస్తుంది కానీ కొంచెం టైట్ అయితే ఉంది. మరికొన్న దానికి ఇంకా చాలా టైట్ అయితే ఉంటాయి కదా, ఈ క్లాంప్ ద్వారా మనం ఈజీగా తీయవచ్చు. ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది, ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇటువైపు కానీ. మనం మూడిట్లో ఎక్కడైనా కూడా ఇలా పెట్టేసి ఇలా అంటే మనకి గ్యాప్ అయితే వచ్చేసింది. చూడండి, అంతే. ఇలా ఈజీగా మనకి బయటకి అయితే తీయవచ్చు. సో ఈ ప్రోడక్ట్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
అలాగే మనం ఈ సాకెట్ ని కూడా క్లీన్ చేద్దాం. ఓకే, ఇలాంటి టెస్టర్ అయితే తీసుకోండి. పుల్లలు కానీ కడ్డీలు కానీ అలాంటివన్నీ తీసుకోవద్దండి. ఒక టెస్టర్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని తర్వాత వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ పురుగులన్నీ లేపేసుకొని వెళ్ళిపోయింది అనమాట, అంటే బయటకు వచ్చేసాయి. ఆ కందరికి పెట్టిన లార్వా మనకి బయటకి అయితే వచ్చేసింది. అందుకే మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. అవి లార్వా లోపల ఉన్నప్పుడు మనం క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. లోపల ఆ లార్వా ఉంటుంది కాబట్టి అంత నీట్ గా క్లీన్ కాదు, లోపలంతా అలానే ఉంటుంది. ఇలా మనకి హోల్స్ పడిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మనకి నీట్ గా అవుతుంది సాకెట్స్. ఎప్పుడైనా కూడా మీరు ఆ కందిరికి పెట్టిన తర్వాత 10 days తర్వాత మనకి ఇలా హోల్స్ అయితే పడతాయి, బయటకి అయితే వచ్చేస్తాయి. తర్వాత మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కడ్డీలు అలాంటివి మాత్రం పెట్టద్దండి దయచేసి, లేకుంటే ఎండిన పుల్లలతో కూడా మీరు కొంచెం క్లీన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కడ్డీలు అలాంటివి మాత్రం పెట్టద్దండి. తడిగా ఉన్న వాటిని కూడా దీంట్లోకి అయితే పెట్టద్దండి, మీకు షాక్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఓకే, స్విచ్ అయితే కంపల్సరిగా మీరు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాతనే క్లీన్ చేసుకోండి. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ క్లీన్ అయినట్లే ఇప్పుడు. ఓకే, మనం దీన్ని సాకెట్లోకి అయితే పెడదాం. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి నీట్గా సెట్ అయింది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.